నమస్తే, నేను మోనిక. తెలుగు రాష్ట్రాల రాజకీయాలను క్షణక్షణం విశ్లేషిస్తూ అధికార ప్రతిపక్ష పార్టీల వ్యూహాలకు అద్దం పట్టే ప్రత్యేక కార్యక్రమం పార్టీ హెడ్ క్వార్టర్స్కు స్వాగతం. రాజకీయ నిర్ణయాల కేంద్ర బిందువు పార్టీల అసలు పవర్ హబ్ అదే పార్టీ హెడ్ క్వార్టర్స్. అక్కడే వ్యూహాలు రూపుదిద్దుకుంటాయి, అక్కడే రాజకీయ సమీకరణాలు మారతాయి, అక్కడే రాబోయే రాజకీయాలకు బ్లూ ప్రింట్ సిద్ధమవుతుంది. ఏ పార్టీలో ఏం జరుగుతోంది, ఎవరి టార్గెట్ ఎవరు, ఎక్కడ అసంతృప్తి, ఎక్కడ ఆపరేషన్ ఆకర్ష్, ఎవరి వ్యూహం వెనుక ఎలాంటి రాజకీయ లెక్కలు ఉన్నాయి, ఇలాంటి అన్ని కీలక పరిణామాలను పార్టీల అంతర్గత సమాచారం నుంచి తెర వెనుక రాజకీయాల వరకు వేగంగా విశ్లేషణాత్మకంగా మీ ముందుకు తీసుకొస్తోంది రాజ్ న్యూస్. నేతల అడుగులు, అధిష్టానాల ఆలోచనలు, కూటముల కదలికలు, రాజకీయాల్లో మారుతున్న సమీకరణాలపై పూర్తి విశ్లేషణతో పార్టీ హెడ్ క్వార్టర్స్ చూద్దాం. తెలంగాణలో 22A నిషేధిత జాబితా భూముల వ్యవహారం రాజకీయ దుమారం రేపుతోంది. మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డికి బీజేపీ శాసనసభ పక్షనేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సవాల్ విసిరారు. దమ్మో ధైర్యం ఉంటే చర్చకు రావాలని డిమాండ్ చేశారు. చర్చకు రాకపోతే తన వద్ద ఉన్న ఆధారాలను దర్యాప్తు సంస్థలకు అందజేస్తానని హెచ్చరించారు. 22A నిషేధిత జాబితా వెనుక ఉన్న కుట్రదారులను బయటపెట్టాలని ఏలేటి డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం హయాంలో నిషేధిత జాబితాలో చేరిన భూములపై శ్వేతపత్రం విడుదల చేయాలని కోరారు. రాఘవ కంపెనీ గత ప్రభుత్వ తప్పిదాలను అడ్డం పెట్టుకుని అక్రమాలకు పాల్పడుతోందని ఆరోపించారు. ఫీనిక్స్ కంపెనీపై గతంలో సీఎం చేసిన ఆరోపణలను ప్రస్తావించిన ఏలేటి సిబిఐ విచారణకు ఎందుకు కోరడం లేదని ప్రశ్నించారు. రాష్ట్రంలో భూ సంక్షోభం కొనసాగుతుంటే సీఎం విదేశీ పర్యటనలకు వెళ్లడం సరికాదన్నారు. భూదందాపై రాహుల్ గాంధీకి బహిరంగ లేఖ రాస్తానని ప్రకటించారు. ఇదే అంశానికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సునీల్ అందిస్తారు. సునీల్, తెలంగాణ రాష్ట్ర రాజకీయం మొత్తం కూడా ఇప్పుడు 22A నిషేధిత భూముల చుట్టే తిరుగుతుందని చెప్పవచ్చు. ప్రధానంగా బీఆర్ఎస్ తో పాటు బీజేపీ కూడా రాష్ట్ర ప్రభుత్వం తీరుపై కూడా తీవ్ర విమర్శలు గుప్పిస్తుంది. ఇప్పటికే అటు బీఆర్ఎస్ నేత హరీష్ రావు కూడా ఇప్పటికే రాహుల్ గాంధీకి లేఖ రాయడం. ఈ రోజు అటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, బీజేపీ ఎల్పీ నేత ఏలేటి మహేశ్వర్ రెడ్డి సైతము అటు బహిరంగంగా సవాల్ కూడా విసిరారు. తమ దగ్గర రాత్రికే కొన్ని వేల లక్షల ఎకరాల భూమిని ప్రోబిటర్లో ఏ విధంగా పెట్టారు అంటే, గతంలో 16 లక్షల ఎకరాల భూమి ప్రోబిట్లో ఉంటే బీఆర్ఎస్ ప్రభుత్వంలో, ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వంలో మొత్తం దాదాపు 1 కోటి ఎకరాల ప్రోబిటెడ్ లిస్ట్ లో నిషేధ భూమి మొత్తం కూడా ప్రోబిటెడ్ లిస్ట్ ఏ రకంగా పెట్టారు అంటే, కాంగ్రెస్ ప్రభుత్వం మొత్తం కూడా భూదందాకు తెరలేపింది, అక్రమంగా ప్రోబిట్లో పెట్టి కమిషన్ల పేరుతో డబ్బులు దోచుకుంటుంది అనేది ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఆరోపణ. ప్రధానంగా యాదగిరిగుట్టలే దాదాపు 40,000 ఎకరాలు ప్రోబిటీలో పెట్టారు. అదే తరహాలో మిగిలినటువంటి ప్రధానంగా ఉన్నటువంటి హైదరాబాద్, మాదాపూర్, అదేవిధంగా సంగారెడ్డి, రంగారెడ్డితో పాటు మేడ్చల్, మల్కాజ్గిరి 3-4 జిల్లాల్లో కూడా చాలా వరకు లక్షల ఎకరాలు కూడా ప్రోబిట్ లో పెట్టే చాలా ఇబ్బందులు గురవుతున్నారు. దీనికి సంబంధించినటువంటి విషయంలో రెవెన్యూ శాఖ అధికారులు అడిగితే రెవెన్యూ అధికారుల తప్పిదం ఉందని చెప్తున్నప్పుడు కూడా క్షేత్రస్థాయిలో ఇంకా అధికారులు దీన్ని సార్ట్అవుట్ చేసే దిశగా చర్యలు తీసుకోలేదు. ఇప్పటికైనా రాష్ట్ర ప్రభుత్వము పొంగులేటి శ్రీనివాసరెడ్డి పూర్తి ఆధారాలతో ఇక్కడికి రావాలంటూ కూడా ఈ రోజు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అసెంబ్లీ వేదిక, మీడియా పాయింట్ వేదికగా బహిరంగంగా సవాల్ విసిరారు. అయితే దాదాపు 2 గంటల పాటు ఏలేటి మహేశ్వర్ రెడ్డి అటు బీజేపీ మీడియా అంటే అసెంబ్లీలో ఉన్నటువంటి మీడియా సమావేశంలోనే తిష్ట వేసి కూర్చున్నారు. కానీ అటు రాష్ట్ర ప్రభుత్వం సంబంధించిన మంత్రులు కానీ అధికారులు కానీ ఎవరు కూడా రాలేదు. దీంతో పొంగులేటి శ్రీనివాసరెడ్డి మాట తప్పాడు. ఏదైతే బహిరంగ సవాల్ విసిరారో ఆ బహిరంగ సవాల్ని నిరూపించుకోలేకపోయాడు. అతని మంత్రి పదవికు పూర్తిగా అనర్హుడు కాబట్టి వెంటనే అతని మంత్రి పదవికి రాజీనామా చేయాలి. ఇదే విషయంపై కూడా ఖచ్చితంగా రాహుల్ గాంధీకి ఖచ్చితంగా లేఖ రాస్తామంటూ కూడా ఏలేటి మహేశ్వర్ రెడ్డి ఈ రోజు మరొకసారి ప్రభుత్వ తీరుపై ఫైట్ కావడం జరిగింది. మొత్తం మీద ఇప్పటికే బీఆర్ఎస్ ఫ్లోర్ లీడర్ గా ఉన్నటువంటి హరీష్ రావు కూడా ఇప్పటికే రాహుల్ గాంధీకి లేఖ రాయడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం భూదందాకు తెరలేపింది. అక్రమంగా చాలా పేదల ఇల్లు నిర్మాణాలు చేపడుతున్నటువంటి భూముల్ని నిషేధ జాబితాలో 22Aలో పెట్టి తీవ్ర ఇబ్బందులు గురి చేస్తుంది. పొంగులేటి శ్రీనివాసరెడ్డి, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇద్దరు కూడా భూదందాకు తెరలేపారంటూ కూడా ఇప్పటికే హరీష్ రావు బహిరంగ లేఖని అటు రాహుల్ గాంధీకి రాయడం జరిగింది. వెంటనే అతని మంత్రి పదవి నుంచి బర్తరఫ్ చేయాలి, మరోవైపు అతన్ని సస్పెండ్ చేయాలి పార్టీ నుంచి అంటూ కూడా ఈ రోజు తన లేఖలో పొందుపరిచిన నేపథ్యంలో మరి దీనికి సంబంధించిన విషయంలో ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం ఒక క్లారిటీ ఇచ్చింది. ఏమైతే ప్రభుత్వ అధికారులు చేసినటువంటి తప్పిదాల వల్ల కొంత నిషేధ జాబితాలో పెట్టినటువంటి వాస్తవము, దాన్ని పూర్తిగా సరిచేసే కార్యక్రమము రాష్ట్ర ప్రభుత్వం చేపడుతుంది. ఇప్పటికే చాలా వరకు అటు మిగిలినటువంటి మేడ్చల్, మల్కాజ్గిరి జిల్లాతో పాటు సంగారెడ్డి, హైదరాబాద్, అదేవిధంగా రంగారెడ్డి ఈ 4 జిల్లా పరిధిలో ఉన్నటువంటి భూములు మొత్తం కూడా పూర్తిగా 22A నిషేధ జాబితాలో భూములన్నీ కూడా
పూర్తిగా బయటకు తీసుకొచ్చి కార్యక్రమం చేస్తుంది. ఈ మొత్తం కూడా అంటే అధికారులు చేసిన తప్పిదాన్ని మొత్తం కూడా ఆ రాష్ట్ర ప్రభుత్వం సరిచేసే కార్యక్రమం చేపడుతుంది. దీన్ని రాజకీయం చేయొద్దు ఎవరు కూడా అనేది గతంలో మీడియా సమావేశంలో పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మీడియాతో మాట్లాడిన నేపథ్యంలో రాజకీయ పార్టీలు మాత్రం ఇంకా 22A నిషేధ జాబితాపై రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తూనే ఉన్నారు. ఈ రోజు ఏలేటి మహేశ్వర్ రెడ్డి, హరీష్ రావుతో పాటు చాలా మంది నేతలు కూడా దీనికి సంబంధించిన విషయంపై కూడా తీవ్ర ఆరోపణలు చేస్తున్నారు. దీనిపై ప్రభుత్వం ఏ రకంగా దీనిపై నిర్ణయం తీసుకుంటుంది? ఎందుకంటే ఇప్పటికే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి ఇప్పటికే రివ్యూ సమావేశం ఏర్పాటు చేసి ఈ 22A నిషేధ జాబితాలో ఉన్నటువంటి భూములన్నీ కూడా క్లియర్ చేయాలి, సార్ట్అవుట్ చేయాలంటూ కూడా ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వానికి అటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. కాబట్టి ఆ రకంగా మొత్తం కూడా 22A నిషేధ జాబితాలో ఉన్నటువంటి భూములు ఎవరైతే భూములు ఉన్నాయో వారందరూ కూడా ప్రభుత్వానికి వినతులు సమర్పిస్తే వీలైనంత తొందరగా వాటన్ని కూడా సార్ట్అవుట్ చేసే దిశగా ప్రభుత్వం అడుగులు వేస్తున్నట్టు కూడా మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి వ్యక్తం చేసిన పరిస్థితి మాత్రం కనబడుతుంది. రైట్, థ్యాంక్ యూ.